వడ్డీకి తెచ్చుకొని వ్యాపారం మొదలు పెట్టవచ్చా అనేది ఒక చాలా పెద్ద ప్రశ్న. ఈరోజు మన సమాజంలో మనం చూస్తూ ఉన్నాము. ఏదైనా వ్యాపారాన్ని మొదలు పెట్టాలంటే వడ్డీకి డబ్బులు తీసుకొస్తారు. ఒకవేళ ఆ వ్యాపారాన్ని ఇంకా డెవలప్ చేయాలి, విస్తీర్ణపరచాలంటే మళ్ళీ వడ్డీకి తెచ్చుకుంటారు. లేదా ఆ వ్యాపారాన్ని ఎక్స్పాన్షన్, దాని శాఖలుగా, ఫ్రాంచైజ్గా, బ్రాంచెస్గా తీర్చిదిద్దాలన్నా మళ్ళీ వడ్డీపైనే ఆధారపడి డబ్బులు లోన్ తీసుకుంటారు. అలాగే ఒకవేళ ఆ యొక్క వ్యాపారంలో నష్టం వచ్చినట్లయితే మళ్ళీ వడ్డీ తీసుకొచ్చి ఆ వ్యాపారాన్ని మళ్ళీ డెవలప్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఈ విధంగా చిన్న వ్యాపారస్తుల నుండి పెద్ద వ్యాపారస్తుల వరకు, చిన్న బిజినెస్ నుండి పెద్ద బిజినెస్ వరకు ఈరోజు వడ్డీ లేని వ్యవహారం అనేది మన సమాజంలో ఎక్కడ కూడా మనకు కనిపించట్లేదు. ముఖ్యంగా ఇందులో ముస్లింలు కూడా ఇందులో భాగస్వాములై ఉన్నారు. ఏదైనా ఒక చిన్న వ్యాపారాన్ని మొదలు పెట్టాలనుకున్నా తప్పనిసరిగా వారు వడ్డీకి తెచ్చుకుంటారు. అది ప్రైవేట్ ఫైనాన్స్ అయినా లేదా బ్యాంక్ నుండి తీసుకునేటటువంటి ఆ వడ్డీ అయినా, ఈ విధంగా వడ్డీతోనే వీరి యొక్క వ్యాపారాలు, వడ్డీతోనే వీరి యొక్క ఆర్థిక లావాదేవీలు, వడ్డీతోనే వీరి యొక్క జీవితాలు మొదలవుతున్నాయి. అంటే వడ్డీలో ఎంత కూరుకుపోయారో ఈ విషయాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఈ వడ్డీ విషయంలో ముస్లిమేతరుల్ని మనం కాస్త పక్కన పెట్టి ముస్లింల గురించి మనం చర్చించుకున్నట్లయితే, ఒక వ్యక్తి ఒక చిన్న వ్యాపారం, ఒక కిరాణా కొట్టు మొదలుపెట్టాడు, లేదా ఒక ఫ్రూట్ షాప్ని మొదలుపెట్టాడు, లేదా ఒక జ్యూస్ షాప్ని అతడు మొదలుపెట్టాడు, లేదా ఒక చిన్న స్టేషనరీ షాప్ని అతడు మొదలుపెట్టాడు. ఒక చిన్న వ్యాపారం అయినప్పుడు కూడా వడ్డీ తీసుకొనే అతడు బిజినెస్ చేసేటటువంటి వైనాన్ని ఈరోజు మన సమాజంలో మనం చూస్తున్నాం. మరికొంతమంది అయితే చిరు వ్యాపారస్తులు, చిన్న చిన్న వ్యాపారాలు మొదలుపెట్టే వారి వద్దకు ఒక వ్యక్తి రోజు సాయంత్రం కూడా అతడు ఒక బైక్ వేసుకొని వస్తాడు. ఒక బుక్ అతని వద్ద ఉంటుంది. అతడు ఆ షాప్ యజమానితో డబ్బులు తీసుకుంటాడు. ప్రతిరోజు కూడా కలెక్టర్స్ వచ్చేసి ఆ యొక్క డబ్బుని కలెక్షన్ చేసుకుంటారు. ఆ తర్వాత అతని యొక్క సంతకం తీసుకోవడం జరుగుతుంది. అంటే ప్రతిరోజు కూడా అతడు వడ్డీ రూపంలో ఆ డబ్బులు కడుతూ ఉంటారు. ఈ విధంగా మనం ఊర్లలోని, పట్టణ ప్రాంతాల్లోని ఏదైనా ఒక షాప్లో సాయంత్రం వేళ మనం చూసినట్లయితే ఆ వడ్డీ వ్యాపారస్తుల దగ్గర పనిచేసేటటువంటి ఆ కూలీలు, ఆ యొక్క జాబ్ చేసేవారు ఈ కిరాణా షాపు ఏ వ్యక్తి అయితే వడ్డీ తీసుకున్నాడో ఆ వ్యక్తి వద్దకు ప్రతిరోజు సాయంత్రం వచ్చేసి డబ్బులు వసూలు చేయడం మనం చూస్తుంటాం. కొన్ని సందర్భాల్లోనైతే ఆ వడ్డీ వసూలు చేసేవారు దురుసుగా వ్యవహరించడం, డబ్బులు సమయానికి కట్టనట్లయితే మీ బండిని తీసుకువెళ్ళిపోవడం, మీ బైకుని లాక్కుని తీసుకువెళ్ళిపోవడం, అదేవిధంగా మీ యొక్క షాపుని మూసివేయించే ప్రయత్నం చేయడం, ఇలా చాలా దౌర్జన్యాలు కూడా జరుగుతుంటాయి. ఈ విధంగా ముస్లిం కమ్యూనిటీలో కూడా చిరు వ్యాపారస్తులు వారు వడ్డీ తీసుకొనిదే వారి యొక్క బిజినెస్ అనేది ప్రారంభించలేనటువంటి పరిస్థితి మన సమాజంలో ఉంది. కొంతమంది అయితే ప్రైవేట్ ఫైనాన్స్ని తీసుకుంటే, మరికొంతమంది బ్యాంక్ నుండి లోన్ను తీసుకున్నారు. వారి యొక్క బ్యాక్గ్రౌండ్ని బట్టి డబ్బులు ఇచ్చేవారు ఇస్తున్నారు, వడ్డీ రూపంలో వారు వసూలు చేస్తున్నారు. వడ్డీలో పరోక్షంగా కాదు, ప్రత్యక్షంగా ఈరోజు ముస్లింలో చాలామంది వ్యాపారస్తులు తల మునకలై ఉన్నారు. అందులో లీనమై కూరుకుపోయి ఉండడం కూడా మనం చూస్తున్నాం. అంటే ఈరోజు ముస్లిం సమాజంలో కూడా వడ్డీ లేకుండా వ్యాపారం చేసేవారు ఎవరైనా ఉన్నారా అనే ప్రశ్న కూడా తలెత్తే అంతగా వడ్డీలో ముస్లిం సమాజం కూరుకుపోయిందని చెప్పడంలో ఎంత మాత్రం సందేహము లేదు. వడ్డీ అనేది ఇస్లాం ధర్మంలో చాలా వినాశకరమైనటువంటి పాపము, గునాయే కబీరాగా ఈ వడ్డీకి సంబంధించి ఇస్లాం చాలా కఠినంగా ఖండిస్తూ చెప్పడం జరిగింది. ఖురాన్లోని సూర బఖరా 2 ఆయత్ నంబర్ 275ని కాస్త మనం పరిశీలించినట్లయితే, వడ్డీ సొమ్ము తినేవారు శైతాను పట్టడం వల్ల ఉన్మాది అయిన వానిలాగానే నిలబడతారు. ఈ దుస్థితికి కారణం ఏంటంటే వారు వ్యాపారం కూడా వడ్డీ లాంటిదే కదా అని అంటూ ఉంటారు. వాస్తవానికి అల్లా వ్యాపారాన్ని ధర్మసమ్మతం చేశాడు, వడ్డీని నిషేధించాడు. అంటే ఈ ఆయతలో అల్లా సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు, ఈ వడ్డీ వ్యవహారంలో కూరుకుపోయిన వారు ఎవరైతే ఉంటారో వారు ఏమంటారు అంటే, వారు ఏదైతే వ్యాపారం ఉందో అది కూడా వడ్డీ లాంటిదే కదా అని వారు అంటారు. వారు వడ్డీలో కూరుకుపోయిన కారణంగా వారి యొక్క దుస్థితి ఏంటిదంటే, శైతాను పట్టిన ఉన్మాదిలాగా రేపు ఖియామత్ రోజు ఎప్పుడైతే సమాధుల నుండి వారిని లేపడం జరుగుతుందో, శైతాను పట్టిన ఉన్మాదిలాగా వారు సమాధుల నుండి లేచి నిలబడతారు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు. దీని కారణం ఏంటంటే, వారు
వ్యాపారాన్ని కూడా వడ్డీ లాంటిది అని దాన్ని ధర్మసమ్మతంగా చేసుకొని వడ్డీ వ్యాపారంలో వారు మునిగిపోయారు. కాబట్టి వడ్డీ అనేది గునాయే కబీరా. ఇస్లాం దీన్ని తీవ్రంగా నిషేధిస్తుంది సోదరులారా. సహీ ముస్లిం హదీస్ నంబర్ 1598 ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా తెలియజేశారు, వడ్డీ తినేవారు, వడ్డీ తినిపించేవారు, వడ్డీ వ్యవహారాలను వ్రాసేవారు, వడ్డీ వ్యవహారాల్లో సాక్షులుగా ఉండే వారందరినీ కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు శపించారు. వీరంతా కూడా ఆ వడ్డీ పాపంలో భాగస్వామ్యులే అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. అంటే కేవలం వడ్డీ తినడమే కాదు, వడ్డీకి తీసుకోవడం, వడ్డీకి ఇవ్వడం, ఆ వడ్డీ తీసుకుంటున్నటువంటి వ్యక్తికి వ్రాతపూర్వకంగా ఏదైనా వ్రాసి ఇవ్వడం లేదా అందులో సాక్ష్యంగా ఉండడం, ఇది మొత్తం కూడా పాపానికి దారి తీస్తుంది అని తెలియచేయడం జరిగింది. ధార్మిక పండితులు చెప్పిన విషయం ఏంటంటే, మీరు ఒక హోటల్లో కూర్చున్నారు, మీకు తెలియదా వడ్డీ వ్యవహారం గురించి, కానీ మీరు కూర్చున్నటువంటి టేబుల్ పక్కన మరో కొంతమంది కూర్చొని వారు డిస్కషన్ చేస్తున్నారు వడ్డీకి సంబంధించి. అక్కడ విని మీరు మౌనంగా ఉన్నట్లయితే మీరు కూడా పాపాత్ములు అవుతారు. మీరు అక్కడ నుండి లెగిసి వెళ్ళిపోవాలి లేదా వారిని సంస్కరించే ప్రయత్నం చేయాలి. ఇంతగా ఈ వడ్డీని తీవ్రంగా ఖండిస్తూ చెప్పడం జరిగింది. సహీహుల్ జామీ హదీస్ నంబర్ 3375 అబ్దుల్లా బిన్ హంజలా రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖనం ప్రకారంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు, ఎవరైతే బుద్ధిపూర్వకంగా ఒక్క దిర్హం వడ్డీ తిన్నా అతడు 36 సార్ల కంటే ఎక్కువ సార్లు వ్యభిచారం చేసిన దాంతో సమానమని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. అంటే ఈ వడ్డీ అనేది ఎంత పాపమో. మరి ఇలాంటి పాపం నుండి బయటపడడానికి మనం ఏం చేస్తున్నామంటే, మన సమాజంలోని చాలామంది ముస్లిం సోదరులు అవసరం లేకున్నా వడ్డీ తీసుకుంటారు. బడాయిలకు వెళ్ళాలి, ఇంట్లో అమ్మాయి వివాహం జరిపించాలి, అధర్మ పద్ధతిలో పెళ్లి చేస్తారు, ఏదైనా ప్రైవేట్ ఫైనాన్స్ నుండి వారు అప్పు తీసుకుంటారు. ఎందుకు అంటే ఆకాశం అంతా పందిరి వేయాలి, భూలోకం అంతా చుట్టాలు రావాలి, బడాయి కోరులుగా వ్యవహరించాలంటే ఉన్న డబ్బులు సరిపోవు కదా. ఆ బడాయి కోరుల కోసం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి ప్రైవేట్ ఫైనాన్స్ నుండి వారు లోన్ తీసుకొని అమ్మాయి వివాహం జరిపిస్తారు. అదేవిధంగా ఒక వ్యక్తి ఒక చిన్న వ్యాపారాన్ని మొదలు పెట్టవచ్చు తన వద్ద ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్తో. అలా కాదు, నేను ఒక పెద్ద వ్యాపారాన్ని మొదలు పెట్టాలి, వారు చూసారా, వీరు చూసారా, మా బంధువులు చూసారా, వారి యొక్క బిజినెస్ ఏ విధంగా ముందు కొనసాగుతుంది, అలాంటి బిజినెస్ నేను చేయాలంటే నా దగ్గర కొంత ఇన్వెస్ట్మెంట్ ఉంది కదా, దాంతో ఇతడు స్టార్ట్ చేయడు, దానికి అదనంగా మరికొంత వడ్డీకి డబ్బులు తీసుకొస్తాడు. ఈ విధంగా బడాయి కోరులుగా వ్యవహరించడానికి, ఇతరులను చూసి ఆ విధంగా ఆ పోకడలను అనుసరించాలని రకరకాలుగా తన స్తోమతకు మించి ఈ వ్యక్తి ఏం చేస్తాడు అంటే వడ్డీకి తీసుకొని అతడు తన వ్యాపారాన్ని కొనసాగిస్తుంటాడు. ఇవన్నీ కూడా ఇస్లాంలో హరాం పనులు సోదరులారా. సహీహుల్ జామీ హదీస్ నంబర్ 3542 ప్రకారంగా వడ్డీ ధనం ద్వారా ఎంత లాభం వచ్చినా దాని యొక్క అంతం అనేది అల్పం ద్వారానే ప్రారంభమవుతుందని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. అంటే వడ్డీ ద్వారా ఎంత ధనం వచ్చినా దాని అంతం అనేది అల్పం ద్వారానే ప్రారంభమవుతుందని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. కాబట్టి సోదరులారా, మన యొక్క సంపాదనలో బర్కత్ లేకుండా హరాం పద్ధతిలో అల్లా మరియు రసూల్కు వ్యతిరేకంగా యుద్ధం చేసిన దాంతో సమానమనే ప్రకటన ఉన్నంత ఘోరమైనటువంటి పాపానికి మనం ఒడిగట్టకుండా ఈ వడ్డీ లేనటువంటి వ్యాపారులు చేసేటటువంటి ప్రయత్నం చేయాలి. అయితే ఈ విషయం చెప్పగానే మీకు చెప్పడం చాలా ఈజీ అండి, ఇక్కడ వ్యాపారం చేసే వాళ్ళం మేము కాబట్టి ఇది సాధ్యమైన విషయం కాదు, ఇంపాసిబుల్ అని మీరు చెప్పవచ్చు. అయితే సోదరులారా, అల్లా యొక్క మహదానుగ్రహం వల్ల మన సమాజంలోని కొంతమంది ముస్లిం ఇంటలెక్చువల్స్ ఎవరైతే ఉన్నారో వారు వడ్డీ రహిత రుణాలను కూడా ఇస్తున్నారు. కొన్ని ఇస్లామిక్ బ్యాంక్స్ కూడా ఉన్నాయి. అదేవిధంగా కొన్ని జమాతుల వద్ద వారి వద్ద వడ్డీ లేకుండా వాళ్ళు డబ్బులు కూడా ఇస్తున్నారు. బైతుల్ మాల్ అనేటటువంటి కొన్ని వ్యవస్థల్ని కూడా వారు ఏర్పాటు చేయడం జరిగింది. అలాంటి వ్యవస్థలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకొని ఒకవేళ మీరు బిజినెస్ చేయాలంటే అక్కడ వడ్డీ లేనటువంటి ఆ రుణాలను తీసుకొని మీరు మీ యొక్క వడ్డీని మీ యొక్క బిజినెస్ని ప్రారంభించినట్లయితే తప్పనిసరిగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా శుభాలు ప్రసాదిస్తాడు. అయితే నేను నా ముస్లిం సమాజంతో ముస్లిం మేధావులతో
ముస్లిం ధనవంతులతో నేను కోరుకునేది ఏంటంటే, మీరు మీ ప్రాంతాల్లో ఎవరైతే ధనవంతులు ఉన్నారో మీరు మీ జకాత్ నుండి, అదేవిధంగా మీ వద్ద ఉన్నటువంటి అల్లా ఇచ్చినటువంటి ధనం నుండి మీ సమాజంలో, మీ కాలనీలో, మీ ఊరిలో, మీ ప్రాంతంలో ఉంటున్నటువంటి చిరు వ్యాపారస్తులు ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వారికి మీరు వడ్డీ తీసుకోకుండా మీరు వడ్డీ రహిత రుణాలు మీరు ఇవ్వండి. ఇస్లామిక్ బ్యాంకులు మీరు ఏర్పాటు చేయండి. అదేవిధంగా బైతుల్ మాల్ని ఏర్పాటు చేయండి. మీకు సాధ్యమైనంత వరకు ధనవంతులు గనక వడ్డీ లేకుండా రుణాలు ఇచ్చినట్లయితే ముస్లిం సమాజం కూడా బిజినెస్లో ముందడుగు వేస్తుంది. అదేవిధంగా వడ్డీ లేకుండా వారు తమ వ్యాపారాలని ప్రారంభించుకోవచ్చు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన ముస్లిం సమాజంలో ఉన్నటువంటి ధనవంతులకు ఇలాంటి సద్బుద్ధిని ప్రసాదించుగాక. లేదంటే ఏ ధనవంతులైతే తమ ధనాన్ని తామే పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు, కానీ తోటి ముస్లింల గురించి ఆలోచించకుండా వారు వడ్డీలో మునిగిపోయినప్పటికీ మాకేం సంబంధం అని ఉన్నట్లయితే ఖచ్చితంగా మన ముస్లిం సమాజం ఉన్నటువంటి ధనవంతులు అల్లా వద్ద పట్టుబడతారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు నాకు మనందరికీ కూడా వడ్డీ అనే వినాశకరమైనటువంటి పాపం నుండి తౌబా చేసుకొని వడ్డీ లేని రుణాలను ఇచ్చేటటువంటి సమాజాన్ని, ముస్లిం సమాజాన్ని తీర్చిదిద్దుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్. మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి తేనె కోసం మీరు సంప్రదించండి. అలాగే షాహీ హల్వాను మీరు తప్పనిసరిగా ఉపయోగించి మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతిని పొందండి. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.